ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహంకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఘన నివాళులు అర్పించారు. మరణం లేని జననం ఎన్టీఆర్ జననమని, జన్మ జన్మకి ఆయనకే కూతురిగా పుట్టాలని కోరుకుంటున్నాను అని పురంధేశ్వర్ తెలిపారు. ఎన్టీఆర్ గారు ఏ రంగంలో ఉన్నా ఆ రంగానికి ఆయన వన్నె తెచ్చారన్నారు. రాజకీయాల్లో కూడా తనకంటూ కొత్త చరిత్ర రాశారని, మహిళల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. చలనచిత్ర రంగంలోకి వారి రాకముందు చలనచిత్ర కళాకారుల్ని కేవలం మొహానికి రంగులు వేసుకునే వారిగా పరిగణిస్తూ చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో వారు చలనచిత్ర రంగంలోకి వచ్చి వారి పట్టుదల, వారి క్రమశిక్షణ, వారి అంకిత భావం మాధ్యమంగా చలనచిత్ర కళాకారులకి గౌరవాన్ని వారు తీసుకుని రావడం జరిగింది. అధికారం అన్నది కేవలం అధికారం చెలాయించడానికి మాత్రమే కాదు, అధికార మాధ్యమంగా ప్రజాసేవ ఏ విధంగా చేయవచ్చు, నిజమైనటువంటి సంక్షేమాన్ని ప్రజలకు అందించినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారు. ఇవాళ వారు పరంపదించి 29 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నేటికి సైతం ప్రజలు వారి హృదయ పీఠిక మీద వారిని ప్రతిష్ఠించుకుని ఇప్పటికీ ఈ క్షణం వరకు కూడా వారిని ప్రేమించి అభిమానిస్తున్నారంటే అది నిజంగా వారు కేవలం మాటల నినాదాలకి పరిమితం కాకుండా, ఎందుకంటే సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు అన్నది వారి నినాదం మాత్రమే కాదు, వారి విశ్వాసం కూడా.